రాష్ట్రంలోని చదువుకున్న యువతలో విదేశీ ఉపాధిపై ఆసక్తి పెంచేందుకు అవసరమైన నైపుణ్యాలు, భాషా ప్రావీణ్యంతో యువతకు శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విజయవంతమైన ప్లేస్మెంట్లు ఇతర యువతను కూడా విదేశీ ఉద్యోగాల వైపు ఆకర్షిస్తాయన్నారు మంత్రి. క్యాపటిస్ బిల్డింగ్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ట్రైనర్స్ కు శిక్షణ అత్యంత అవసరమన్నారు. భాషా బోధన కోసం నైపుణ్యం కలిగిన ట్రైనర్లను వెంటనే నియమించాలన్నారు మంత్రి. ముఖ్యంగా జర్మన్ భాషా శిక్షణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు వివేక్ వెంకటస్వామి. సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జర్మనీలో నైపుణ్య కార్మికులు, చదువుకున్న యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి వివేక్. ఈ అవకాశాలను తెలంగాణ యువత వినియోగించుకునేలా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బోర్డు చురుగ్గా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను అందించే విశ్వసనీయ అధికారిక సంస్థ టామ్కామ్ అన్నారు మంత్రి. జీసీసీ దేశాల్లో కార్మికుల నియామకాలపై జరుగుతున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి నిరంతరం అభిప్రాయాలను సేకరించి నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి దేశానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందని, ఆ దేశాల సంస్కృతిపై కూడా యువతకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బోర్డు ద్వారా శిక్షణ, నియామకాల విషయంలో లక్ష్యధారిత ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బోర్డు పనితీరును, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు మంత్రి. విదేశీ ఉపాధి కార్యక్రమాల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు మంత్రి. రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వివేక్. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి.